విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు మేము దూరంగా ఉంటున్నాను, ఇంకా నేను రాజకీయాల్లోకి రాను అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇటీవల మొన్న హైదరాబాద్కి సంబంధించిన ఒక ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన కనిపించారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి గారు ధనకర్ గారితో సమావేశమయ్యారు, కీలకంగా చాలాసేపు మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఆయన ఏదో గవర్నర్కి వెళ్తారు అని చెప్పేసి ఒక రాజకీయ పరంగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో లేనప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో మంచి లాబింగ్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు? అంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి విరమించుకున్నామని చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతికి సంబంధించినంత వరకు ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. ఉపరాష్ట్రపతి ఇస్ నాట్ ఎ పొలిటీషియన్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పొలిటికల్ పార్టీ అయినా కూడా జనరల్ గా ఉంటారు. కాబట్టి ఆయనకున్న అనుబంధులు అయితే చాలా ఏళ్ల పాటు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి వారు బహుశా ఆ కర్కసిగా హైదరాబాద్ వచ్చాడు కలిసి ఉండొచ్చు. చర్చలు జరిపేది ఏమో జనరల్ గా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తారు. గవర్నర్ అవుతాడా అవడా అనేది బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఈయన ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒకవేళ గవర్నర్ అయినాడు అనుకోండి, అది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే గవర్నర్ ఏమో రాజకీయం కాదు, రాజకీయమే. టెక్నికల్ గా రాజకీయం కాదు, అది రాజకీయమే. అంటే ఏం జరుగుతుందో చూడాలి. బట్ విజయసాయి రెడ్డి గారిది నేను వాళ్ళకున్న గుడ్ రిలేషన్ రీత్యా కలిశాడని మాత్రమే అనుకుంటున్నాను ప్రజెంట్. కానీ మీడియా ప్రచారం అలా ఉండదు కదా. ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ చేసే ప్రచారాలు చాలా వేరుగా ఉంటాయి కదా, అవి లిమిట్స్ దాటి వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఇప్పుడు సంబంధం లేని రోజాని అరెస్ట్ చేయగలేంది డైరెక్ట్ గా ఫోటోలో కల్పిస్తున్న విజయసాయి రెడ్డిని గవర్నర్ చేయడంలో పెద్ద విషయం కాదు కదా. ఓకే ఓకే. సో ఇవన్నీ రాజకీయ పరంగా అంశాలు తప్పితే పెద్ద యూజ్ ఉండవు అంటారు. ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ప్రజెంట్ సీఎంఓలో ఉన్నాడని ఒక ప్రచారం. ప్రజెంట్ సీఎంఓలో కాబట్టి ఇది ఏమీ జరగదు. రోజా గారికి ఈ విషయంలో వాళ్ళు క్లీన్ చిట్ కాదు, ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే జరిగిందనే దానికన్నా అసలు ఆమె శాఖే నిర్వహించలేదు. అప్పుడు ఆమె శాఖ నిర్వహిస్తే కదా ఆమె తప్పు చేయడానికి అవకాశం. ఆమె శాఖ నిర్వహించినప్పుడు వేరే శాఖ నిర్వహించిన ఈమె తప్పు చేస్తుంది, ఈమె ఎట్ట సంబంధం ఉంటుంది. కాబట్టి సంబంధం లేదు, వాళ్ళ కోరికను వ్యక్తం చేస్తున్నారు రోజా విషయంలో. అది మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ నిజమని తెలిసినా కూడా నిజానికి ఒప్పుకోలేరు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆరోపణలు చేసినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది కదా, ముఖ్యంగా మీడియా కావచ్చు, వ్యక్తులకు కావచ్చు. ఈ విషయంలో వాళ్ళు పప్పులో కాలేసినారు. విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం. నాకు కూడా తెలియదు. నేను కూడా ఒకసారి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది కాబట్టి ఒకసారి అడిగిన ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఇద్దరికి రోజు అరెస్ట్ చేస్తున్నారు కదంటే అప్పుడు ఆమె చెప్పింది ఇలాంటి మేధావులకు కూడా ఏం తెలియదు, అసలు నేను నిర్వహించుంటే కదా నన్ను అరెస్ట్. అప్పుడు ఈ గమ్మత్తు చెప్పింది. నాకు కూడా తెలియదు. అదే మీరైనా నేనైనా ఏమనుకుంటాం, క్రీడల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ రోజు క్రీడల మంత్రి ఉండొచ్చేమో. నేను అనుకున్నా, మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నా అట్లే అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ శాఖే నిర్వహించలేదు. రోజా గారి పరిధిలో ఉన్న శాఖే ఈ ప్రోగ్రామ్ నిర్వహించలేదు, ఈవెంట్ నిర్వహించలేదు. గెస్ట్ గా వెళ్ళింది. కానీ ఆ విషయం తెలియకుండా వాళ్ళు మాట్లాడేసారు 10 నెలలు. కనీసం ఆ మంత్రి అన్నా చెప్పుండాలి, బాబు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, చివరికి ఏమి చేయాలి ఆమె సంబంధం లేదని చెప్పుండాలి. ఇప్పుడు అది అసెంబ్లీ శాసన మండలి వేదికగా చెప్పేసినాడు. ఇప్పుడైనా మౌనంగా ఉంటారా, లేకపోతే ఇంకేమైనా కొత్త కేసులు ఏమైనా రోజా గారిని అరెస్ట్ చేయమని చెప్పడానికి చేస్తారా చూడాలి. ఓకే ఓకే. సో ఈ రెండోది ఏంటి, ఈ కేసులకు సంబంధించి కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసి వచ్చాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు ప్రతిదానికి కోర్టులకు వెళ్ళడం, టీడీపీ వాళ్ళేమో కోర్టులకు వెళ్ళే వాళ్ళు దానికి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రివర్స్లో కోర్టులకు వెళ్తున్నారు, కేసులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి, అంశాలన్నిటికి సంబంధించి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ రోజు ఆర్జీఓ గారి విషయంలో ఏదైతే జరిగిందో రేపు అందరి విషయంలో అదే జరుగుతుంది. ఓకే. కారణం ఏంటంటే పోసాని మురళీకృష్ణ గారినైనా ఆర్జీవి గారినైనా వల్లభనేని వంశీనైనా ఎవరైనా సరే అదుపు తప్పిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ఆ తప్పుని ఆధారంగా చేసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, చర్యలు తీసుకోవాలి కూడా. ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కేసు వేరు, కోపం వేరు. కోపమేమో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు కోపానికి మూలం, అంతే కదా. మనందరూ కూడా దాన్ని ఖండిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తాం. అట్ ద సేమ్ టైం పోసాని మురళీకృష్ణ గారి పట్ల కూడా ఎట్లా ప్రవర్తించారు అది కూడా ఖండించాలి దగ్గ విషయం, ఖండిస్తాం. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ మీద కేసు ఏం పెట్టాలి? ఆ రోజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఆ సెక్షన్ మీద కేసు పెట్టుకొని చట్టబద్ధంగా పోలీసులు విచారించి ఆ గ్రావిటీ ఎంత ఉంటే ఆ చట్టం ప్రకారం ఆయన శిక్షించండి, తప్పులేదు. కానీ మీరు సంబంధం లేని కేసు పెడుతున్నారు అంటే దాంట్లో కూడా ఉండొచ్చు మనోభావాలు దెబ్బతిన్నాయి. రెండో పాయింట్ ఏం చేస్తున్నారు, రాజంపేటలో అరెస్ట్ చేస్తారు, అది బెయిల్ వస్తున్నారు కానీ నరసరావుపేట అయితే పుంగునూరు. అంటే 15, 20, 30 ఫిర్యాదులు వచ్చే 15 కేసులు నమోదైపోయినారు. ఈ ఇంటెన్షన్ ఏంటి, ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని. ఆ ఒక కేసే అయితే ఎక్కువ రోజులు పెట్టలేదు. ఇది అభ్యంతరకరం కదా, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కదా, పీటీ వారెంట్లు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి ఎంత తప్పు చేసినాడు
ఏ పరిధిలో విచారించాలి ఆ యాక్షన్ తీసుకోండి. కానీ దానికి భిన్నంగా మీకున్న కోపతాపాలని అన్ని కేసుల్లో పెట్టి కొడతాము అంటే అది పౌర హక్కులు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఒక దశ దాటితే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం ఆర్జీవి గారు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ వేసినాడు బహిరంగ కోర్టులో అదే అడుగుతున్నట్టున్నాయి. అదేంటంటే 4 ఏళ్ల క్రితం నేను ఒక కామెంట్ చేశాను అంటున్నారు, ఒక పోస్ట్ పెట్టాను అంటున్నారు. 4 ఏళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలకి 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మనోభావాలు దెబ్బతినడం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దానికి వాళ్ళకి ఏమారుస్తారు, ఆ రోజు మేము కేసు పెట్టినా కూడా మీరు తీసుకోలేదు అని చెప్పొచ్చు. అది కొంత అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవి గారికి రెండో మౌలికమైన ప్రశ్న అవుతుంది. అదేంటంటే ఒకే సమయంలో ఒకే రోజు 4 పోలీస్ స్టేషన్లో మనోభావాలు దెబ్బతింటారు, ఒకేసారి దెబ్బతింటుందా? కాబట్టి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగాయి అని ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఆర్జీవి లాజిక్ గా అడిగిన క్వశ్చన్ రేపు టెక్నికల్ అవుతుంది. పైపెచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. జస్టిస్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ కోర్టులో తీర్మాన మల్లానికి సంబంధించిన ఈ కేసు ఉంది. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? ఒక వ్యక్తిని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినప్పుడు అతని మీద అదివరకే గాని లేదా ఇంకొక సందర్భంలో కానీ ప్రజెంట్ గాని మల్టిపుల్ కేసులు కానీ మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు మల్టిపుల్ పోలీస్ స్టేషన్ తిప్పడం కాదు, పీటీ వారెంట్లన్నీ వేసుకొని ఎన్ని కేసులుంటే అన్ని కేసుల్లో పీటీ వారెంట్లు వేసుకొని ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో ప్రధానంగా అక్కడనే విచారించండి, విచారించి చర్యలు తీసుకోండి. ఇది కోర్టు ఇచ్చిన ఆదేశం. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉంటే జైలు శిక్ష పడే కేసు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు, 7 సంవత్సరాలు పైబడితే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమవుతోంది? పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేస్తారు, 49 రోజులు చూసుకుంటారు, 60 రోజులు బెయిల్ ఇచ్చేవాళ్ళుగా. కాబట్టి ఇంకొక పీటీ వారెంట్ వేసి విజయనగరంలో 60 రోజులు ఇట్లా పెట్టుకుంటే 10 పీరియడ్ అంటే 600 రోజులు అంటే 2 సంవత్సరాలు పెడదామని అది జరిగే పని. అది పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కేసు ఏమవుదు, కేసు శిక్ష, ఆ కేసు పైన శిక్ష ఎంత పడుతుందో దేవుడు ఎరుగు. ఈ సంబంధం లేని అరెస్టులు మాత్రం నేను శిక్ష అనుభవిస్తున్నాను కదా, ఇది పౌర హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఇది దుర్వినియోగం అవుతోందని పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి విచారించి బెయిల్ ఇచ్చి పంపండి, తప్పు చేస్తుంటే రుజువు అయితే శిక్షించండి. ఇది కోర్టు చెప్పింది. తీర్మానం మల్లన్న కూడా అట్లా రాష్ట్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కేసు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఇదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. అవును, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కదా, సరే మీరు వాళ్ళు ఆరోపణలు చేశారని చెప్పేసి వాళ్ళు మనోభావాలకు సంబంధించి మీరు కేసులు తీసుకున్నారు, మమ్మల్ని కూడా ఇటీవల కామెంట్లు చేస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మిగతా చాలా మందికి సంబంధించి సోషల్ మీడియాలో మిస్లీడింగ్ చేస్తూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ జరుగుతూ వచ్చాయి. నేను ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి అన్నింటినీ ఖండిస్తూ రావాలి ఇలాంటి వాటి అన్నింటి మీద. కానీ ఒకరి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకోళ్ళ మీద కూడా కనీసం కేసులన్నా కట్టాలి కదా. పోలీసులు చర్యలు తీసుకోవడం పక్కన పెట్టండి, కనీసం పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అభ్యంతరకరంగా, వాటి మీద కూడా కేసులు పెడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెడతారు, తీసుకోదు. ఒక డిఎస్పీ ఉంటాడు, నేను కేసు పెడతాను, తీసుకోరు, రెండోసారి పోతాను, తీసుకోరు. ఇట్లా రెగ్యులర్ తీసుకోపోతే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు ద్వారా ఇస్తాను, అప్పుడు అనివార్యంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ప్రైవేట్ కంప్లైంట్ పేరుతో అన్ని పోలీస్ ఎక్కడ వీలైతే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెడతారు. ఇప్పుడు ఒక డిఎస్పీ పరిధిలో నేను ప్రతిపక్ష